అరే బట్టు, చెప్పరా గజాల. ఎప్పుడో ఓటీటీలోకి వచ్చిన సినిమా సూక్ష్మదర్శిని నిన్న చూశాను రా. నువ్వు చెప్పాక నేను కూడా ఇప్పుడే కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ఎందుకు ఇప్పుడు చూసారని చెప్పి జనాలు అనుకోవచ్చు, అదేంటో లాస్ట్ లో చెప్తాం. కంటిన్యూ చేయరా. అరే మామ, సినిమా చూసిన తర్వాత ఒక్కటే ఫీల్, నజ్రియా ఎంత గ్యాపులు తీసుకున్నా తన పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. ఇరగొట్టి అవతల పడేసిందిరా. ఎప్పుడు మనం ఫస్ట్ సినిమా గురించి మాట్లాడతాం, డైరెక్టర్ గురించి మాట్లాడతాం, ఆ తర్వాత యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాం. కానీ ఈసారి అయితే మాత్రం ఫస్ట్ పీట నేనైతే నజ్రియాకే ఇచ్చేస్తాను. తాను సినిమాకి తీసుకొచ్చిన ఇంపార్టెన్స్ అయితే మాత్రం మామూలుగా లేదు. మెయిన్ కావాల్సిన అటెన్షన్ అంతా నజ్రియా ఇచ్చిందిరా సినిమాలో. సో తనకి 100/100 మార్క్స్ అయితే కంపల్సరీ వేసేస్తున్నాను మామ. 100/100 నజరియాకి వేసేస్తే ఆ క్యారెక్టర్ రాసిన వాళ్ళకి తీసిన వాళ్ళకి ఇంకెంత ఇవ్వాలి? బికాస్ వాళ్ళు రాశారు తీశారు కాబట్టి నజరియా పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ వచ్చింది. అసలు రైటింగ్ ఏంటి, దానికి తగ్గ టేకింగ్ ఏంటి, అసలు ఎక్కడ కన్ఫ్యూజ్ చేయకుండా ఆడియన్స్ ని అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు క్లైమాక్స్ లో. ఆ థ్రెడ్స్ కూడా ఇంకేదైతే మెయిన్ లీడ్ లో చేసిన మాన్యువల్ క్యారెక్టర్ అయితే పెర్ఫార్మెన్స్ పరంగా అతనికి కూడా చాలా మంచి స్కోపు. అవలీలగా చెప్తాను కదా, నొక్కి పెట్టుకో, అవలీలగా చేశాడు ఆ క్యారెక్టర్ని. ఏమన్నా పుల్ చేశాడు అసలు. నజరియాకి మంచి ధీటుగా పెర్ఫార్మెన్స్ అయితే ఉంది. సినిమా అయితే థ్రిల్లర్ మామ, మంచి థ్రిల్లర్ అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. గట్టిగా చెప్పుకోవాలంటే దృశ్యం ఫారెన్సిక్ తర్వాత ది బెస్ట్ థ్రిల్లర్ ఫ్రమ్ మలయాళం అనిపించింది మామ నాకైతే. అండ్ ఎక్కడా తగ్గలేదు టెక్నికల్ గా కానీ. అన్ని కలిపి మాట్లాడేద్దాం, అన్నిటికీ 100/100 మా. ఓకే మామ, ఇంతకీ ఈ సినిమా ఇప్పుడు ఎందుకు చూసారా అని అనుకుంటున్నారు కదా. రీసెంట్గా ఒక ఇష్యూ అయితే జరిగింది, ట్విట్టర్లో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాని బేస్ చేసుకుని ఆ ఇష్యూకి ఒక మూలం ఉందని చెప్పి ఆ వ్యక్తి అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే మీలో చాలా మందికి ఆ ఇష్యూ ఏంటి అని అర్థమై ఉండొచ్చు. అర్థం కాకపోతే దాన్ని డైరెక్ట్గా పబ్లిక్ చేయడం మాకైతే ఇష్టం లేదు. సో సినిమా చూస్తే మీకే అర్థం అవుతుంది. సినిమా అయితే మాత్రం మామూలుగా లేదు. డిస్నీ+ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి అయితే లుక్ చేసేయండి.